ఇది వచ్చేటప్పటికి రేర్ వీల్ డ్రైవ్ తో ఉంటుంది. దీనికైతే హైడ్రాలిక్స్ వస్తాయి. సో బానెట్ అనేది చాలా హెవీ ఉంటుంది. అలాగే లెంత్ కూడా ఎక్కువ ఉంది కదా, మనం ఇలా పైకి తీసి పెట్టడం అనేది చాలా కష్టం. సో హైడ్రాలిక్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా దీంట్లో ఇంజన్ చూసుకుంటే కనుక 2184 cc అయితే వస్తుంది. అంటే 2.2 లీటర్ ఇంజన్, డీజిలే. దీంట్లో పెట్రోల్ వేరియంట్స్ అవి ఏముండవు. 4 సిలిండర్ యమహాక్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ పవర్ ఫిగర్స్ చూసుకుంటే కనుక 130 PS పవర్, అలాగే 300 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పుల్లింగ్ కెపాసిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. టర్బో విత్ ఇంటర్ కూలర్ సెటప్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన దగ్గర అయితే చూస్తున్నారు కదా, ఎస్యూవీస్ అనగానే మైండ్ లో గుర్తొచ్చేది ఏదైనా ఉంది అంటే కనుక అది స్కార్పియో క్లాసిక్. ఇది ఈ రోజు ఈ స్కార్పియో క్లాసిక్ లో ఏముంది అనేది చూసేద్దాం. ప్రెసెంట్ మనం తణుకులో ఉన్న M&N మోటార్స్ మహీంద్రా షోరూమ్ లో అయితే ఉన్నాను. సో ఇది మహీంద్రా స్కార్పియో క్లాసిక్ అనమాట. ఎస్యూవీకి బాప్ అని చెప్పుకోవచ్చు. ఎస్యూవీ అనగానే మన మైండ్లోకి వచ్చేది అయితే ఈ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కదా. అండ్ దీని కీ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. రెగ్యులర్ మహీంద్రా కీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఫ్లిప్కి లాక్, అన్లాక్, అలాగే మన వెహికల్ ఎక్కడ ఉందో తెలియడానికి ఈ మధ్యలో బటన్ ప్రెస్ చేసాం అనుకోండి, సో ఆ టైప్లో మనకైతే బ్లింక్ అవుతూ సౌండ్ వస్తూ ఉంటుంది. ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకుంటే కనుక ఈ టైప్లో ఉంది. పెద్ద సైజు బానెట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే లోపలికి ఎయిర్ ఇంటేక్ గురించి ఇక్కడ ఒక గ్రిల్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ గురించి మాసివ్ గ్రిల్ అయితే ఉంటుంది. మహీంద్రా లోగో అండ్ అలాగే ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ అయితే చూస్తున్నారు కదా. ఎటు చూసినా సరే మంచి బోల్డ్ లుక్ ఉంటుంది. ఈ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ హెడ్ లైట్ సెటప్ అయితే వచ్చింది. మనకి హాలోజన్ ప్రొజెక్టర్ లైట్ సెటప్, అలాగే హాలోజన్ హై బీమ్ అయితే వచ్చింది. సర్కిల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. దీంట్లో కార్నర్ బెండింగ్ లైట్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. అండ్ ఫాగ్ ల్యాంప్ వచ్చేటప్పటికి ఇక్కడ అయితే ఉంటుంది. ఇది టెస్టెడ్ వెహికల్. సో మీరు ఒకవేళ ఈ షోరూమ్కి వచ్చినా సరే టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు. తణుకులో ఉంటుంది M&N మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహీంద్రా షోరూమ్. అండ్ దీంట్లో మెయిన్ గా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్న 209 mm అనేది టోటల్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వేరియంట్స్ చూసుకుంటే కనుక S11 రెండు వేరియంట్స్ అయితే ఉంటాయి. ఎస్ అనేది బేస్ వేరియంట్, అండ్ ఇక్కడ మీరు చూస్తుంది S11 టాప్ అండ్ వేరియంట్. దీంట్లో ఏంటంటే కొంచెం స్టైలింగ్ ఎలిమెంట్స్ కానీ లేకపోతే క్రూజ్ కంట్రోల్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ ఆన్ అవుతాయి. అలాగే దీంట్లో మనకి ఎలాయ్ వీల్స్ వచ్చాయి కదా. ఎస్ లో చూసుకుంటే కనుక ఎలాయ్ వీల్స్ అయితే రావు, స్టీల్ వీల్స్ అయితే వస్తాయి. అండ్ ఎలాయ్ వీల్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్ సెటప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది. అండ్ ఇవైతే సిఎట్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారంటే బ్యాచ్ ని బట్టి మనకి ఎంఆర్ఎఫ్ సిఎట్ అటు ఇటుగా మారుతూ ఉంటాయి అనుకోండి. 235/65 R17 రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు. అండ్ ఇక్కడ పైన ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా. ఎలాంటి టెరైన్స్ లో అయినా సరే ఎటువంటి ఇష్యూ ఉండదు. హైడ్రాలిక్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్ అయితే ఉంటాయి. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ చాలా బాగుంటుంది. ఇది వెహికల్ అనేది హైట్ లో ఉంటుంది కాబట్టి బాడీ రోల్ అనేది అయితే కొంత ఉంటుంది. బాడీ ఆన్ ఫ్రేమ్ జాసి అయితే వస్తుంది. 209 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి రోడ్స్ లో అయినా సరే ఈ హ్యాపీగా దీని అయితే తీసుకెళ్ళిపోవచ్చు. ఇది డీజిల్ వేరియంట్ ఉంటుంది. దీంట్లో పెట్రోల్ అలాంటిది అయితే ఏమి ఉండదు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక డీజిల్ అయితే ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి. 60 లీటర్లు అయితే ఉంటుంది. మైలేజ్ మనకి 10-12. ఎప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో తిరుగుతా అంటే నాకు తెలిసి సింగిల్ డిజిట్ ఫిగర్లే వస్తాయి. హైవేలో ఎకానమీగా ఏమైనా లాంగ్ అది తిరిగితే మోస్ట్లీ 14 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీంట్లో కలర్స్ చూసుకున్న టోటల్ గా 5 కలర్ ఆప్షన్స్ లో ఈ వెహికల్ అయితే ఉంటుంది. 5 కలర్ ఆప్షన్స్ ఏంటంటే మనకి బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, వైట్ లో 2 కలర్లు ఉంటాయి. ఇంకోటి వచ్చేటప్పటికి డల్ టైప్ వైట్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ బానెట్ మీద క్రీజెస్ చూసుకున్న ఏరోడైనమిక్ ని సపోర్ట్ చేసేలాగా ఈ టైప్ లో అయితే ఉన్నాయి. సింగిల్ వాషర్ అయితే ఇచ్చారు, వైపర్స్ ఉన్నాయి, వైడ్ గ్లాస్ ఏరియా వస్తుంది. ఇది మెయిన్ గా మనకి 5.9 ఫీట్ అనేది అయితే టోటల్ విడ్త్ వస్తుంది. దానివల్ల ఏంటంటే బ్యాక్ సీట్ లో మనకి ముగ్గురు కూర్చున్నా సరే చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది. అండ్ హైట్ చూసుకుంటే కనుక 6.5 ఫీట్ అనేది టోటల్ ఈ హైట్ అయితే ఉంటుంది. 14.5 ఫీట్ అనేది టోటల్ లెంత్ అయితే ఉంటుంది. అలానే వీల్ బేస్ చూసుకున్నా సరే 8.7 ఫీట్ అనేది టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది. అండ్ ఈ సైడ్ కూడా మనకి ఇక్కడ క్రోమ్ టైప్ అయితే చూస్తున్నారు కదా, స్కార్పియో బ్యాడ్జింగ్ అది వచ్చింది. ఇది టాప్ అండ్ S11 వేరియంట్ కాబట్టి దీంట్లో ఆటో ఫోల్డింగ్ ORVMs అవి ఏం రావు. దీని మీద సిగ్నల్ లైట్ సెటప్ అది ఏముండదు. సైడ్ ఇక్కడ వచ్చింది సిగ్నల్ లైట్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇది కూడా ఓపెన్ చేసుకోవడానికి అవ్వదు, చిన్నది బయటికి తీసుకోవడానికి అయితే అవుతుంది అనమాట. థర్డ్ రో ఇది వచ్చేటప్పటికి. అండ్ సెకండ్ రో, ఫ్రంట్ రో ఇవన్నీ కూడా కొంచెం గ్రీన్ టైప్ టింట్ అయితే కనబడుతున్నాయి కదా. సో యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ అనమాట. విడిగా మళ్ళీ టింట్ వేయించుకోవాల్సిన పని అయితే ఉండదు, కంపెనీతో పాటు ఇలా అయితే వచ్చేస్తాయి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఈ టైప్ లో ఉందన్నమాట. ఎటు చూసినా సరే బోల్డ్ లుక్, ప్రాక్టికాలిటీ అనేది దీంట్లో చాలా బాగుంటుంది. సైడ్ ఇక్కడ ఫుట్ స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి బేస్ అయిన S వేరియంట్ లో అయితే రాదు, S11 టాప్ ఎండ్ లో మాత్రం వస్తుంది. డెఫ్ట్ ట్యాంక్ అయితే మనకి ఈ సైడ్ ఉంటుంది, 20 లీటర్ల కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా స్కార్పియో క్లాసిక్ లో S11 టాప్ అండ్ వేరియంట్. బ్యాక్ సైడ్ ఎలాగ ఉంది, కాకపోతే రివర్స్ కెమెరా అయితే లేదు. మనం యాజ్ అన్ యాక్సరీ ఫిట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే దీంతో పాటు ఇచ్చారు.
అండ్ ఒకవేళ వేరే వెహికల్ ఏమన్నా టో చేసుకుని వెళ్ళాలంటే ఇక్కడ హుక్ అయితే ఉంది ఒకటి. లెఫ్ట్ ట్యాంక్ ఫిల్ చేసుకోవాలంటే లిడ్ అనేది ఇక్కడ నుంచి ఓపెన్ చేసి ఫిల్ చేసుకోవచ్చు. అండ్ S11 టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో ఓన్లీ 7 సీటింగ్ వస్తుంది. ఎస్లో అయితే కనుక మనకి ఈవెన్ 9 సీటింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాండిల్స్ అయితే వచ్చాయి. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ డిజైన్ అంతా కూడా ఈ టైప్లో ఉంది. వాషర్ వచ్చేటప్పటికి పైన ఉంది. సో స్పాయిలర్ అనేది ఇలాగ దీంతో పాటు కలిపి అయితే ఉంటుంది. ఇంకా రేర్లో డిఫాగర్ ఉంది, వైపర్ ఉంది, అండ్ హ్యాండిల్ చూసుకుంటే ఇక్కడ ఉంది. ఇంకా డోర్ అనేది ఈ టైప్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు. అన్లాక్ హ్యాండిల్ అనేది ఇక్కడైతే ఉంది. అండ్ బూట్ స్పేస్ చూసుకున్నా సరే టోటల్గా 460 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ సీట్స్ రెండు కిందకి ఒకవేళ ఇలా వాల్చుకుని కూర్చుంటే మనకి బూట్ స్పేస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి 113 లీటర్లు అనేది బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఈ ఫ్రంట్ అంతా కూడా మనకి 60-40 స్ప్లిట్ అయితే లేదు. టోటల్ బెంచ్ కింద స్ప్లిట్ చేసుకుంటే చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ లాక్ ఓపెన్ చేసుకుని ఈ గ్లాస్ అనేది కొంచెం బయటికి తీసుకోవచ్చు. సో ఇలా గ్లాస్ బయటికి తీసుకుంటే కనుక ఎయిర్ లోపలికి రావడానికి అనమాట. అండ్ మళ్ళీ ఇలాగ మనం అయితే లాక్ చేసుకోవచ్చు. 2 సైడ్లు ఉంటుంది అలాగా. అండ్ అలాగే ఈ జస్ట్ కొంచెం ఎయిర్ వెంటిలేషన్ గురించి ఇక్కడ అయితే ఇచ్చారు. చాలా హెవీ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. సెకండ్ రోలో చూసుకుంటే మనకి పవర్ విండో స్విచ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం మొబైల్ అయితే ప్లేస్ చేసుకోవడానికి అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇది మనకి ఈ విడ్త్ చూస్తున్నారు కదా, ఈ విడ్త్ వల్ల చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. మధ్యలో రేర్ లో ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ కూర్చున్న వాళ్ళకి కూడా ఏంటంటే మంచి సీటింగ్ కంఫర్ట్ అయితే ఉంటుంది. థై సపోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ అసలు చెప్పక్కర్లేదు. స్పేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ రేర్ లో ఏసీ వెంట్స్ వచ్చాయి. ఫ్రంట్ ఇద్దరికి కూడా ఆర్మ్ రెస్ట్లు అయితే వచ్చాయి. సేఫ్టీ రిలేటెడ్ దీంట్లో చూసుకుంటే కనుక 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి. అండ్ ABS, EBD ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి కానీ ఎయిర్ బ్యాగ్స్ ఓన్లీ 2 ఉంటాయి. నెక్స్ట్ దీన్ని సూన్ ఒక 2-3 మంత్స్ లో అయితే కొత్త అప్డేట్ వస్తుంది. మేబీ దాంట్లో ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇంకా పెంచచ్చేమో సేఫ్టీ రిలేటెడ్. అలాగే సన్ రూఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే తెలిసింది. మరి చూద్దాం. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే లైట్ ఒకటి ఇచ్చారు. అండ్ హీరోకి సంబంధించిన లైట్ అయితే ఇక్కడ ప్లేస్మెంట్ ఉంది. అండ్ ఇక్కడ టోటల్ పట్టుకోవడానికి హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. సో ఇటు ఈ హైట్ పెరిగింది అంటే కనుక కంపల్సరీగా బాడీ రోల్ ఉంటుంది. సస్పెన్షన్ స్మూత్ ఉందంటే ఇంకా బాడీ రోల్ ఉంటుంది. హార్డ్ సస్పెన్షన్ ఉంటే మనం మాటికి ఎక్కువ జర్నీలు తిరగలేం కూడా. గతుకుల్లో తిరిగేటప్పుడు చాలా కష్టం. ఇంకా ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక పవర్ విండో స్విచ్ అయితే ఉంది. మ్యాగజైన్ హోల్డర్ ఇచ్చారు తప్ప ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అది ఏం లేదు. ఇక్కడ ప్లేస్ చూస్తున్నారా ఎంత ఉందో. చాలా విడ్త్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ కూడా పైన హ్యాండిల్ అయితే ఉంది. ఇంకా దీంట్లో మిర్రర్స్ అవి ఉన్నాయి కానీ లైట్ అయితే ఏం లేదు. యాంటీ మిర్రర్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, జస్ట్ ఇక్కడ అక్కడ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అంతే. అండ్ గ్లవ్ బాక్స్ అయితే చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా స్కార్పియో బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఏసీ వెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు డ్రైవర్ సైడ్కి ఒకసారి వెళ్దాం. డ్రైవర్ సైడ్ చూసుకుంటే కనుక మనకి టోటల్ పవర్ విండో స్విచెస్ అన్ని ఇక్కడ వచ్చాయి. అదే ఎస్ వేరియంట్లో అయితే మధ్యలో వస్తాయి. ఇలా డోర్ ట్రిమ్ దగ్గర అయితే రాదు ఎస్ వేరియంట్లో. ఇది టాప్ అండ్ వేరియంట్లో ఇది ఒకటి యాడ్ అయింది. అండ్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే వచ్చింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఆన్ రోడ్ ప్రైస్ 17 లక్షల నుంచి 22 లక్షల వరకు అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవడానికి ఉంది. ఫ్రంట్ డిఫాగర్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఉంది. అండ్ హెడ్ లైట్ లెవెలర్ అండ్ ఇవి వచ్చేటప్పటికి ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి అయితే ఉంది. క్లోజ్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడానికి మాన్యువల్ గానే చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనకి గేర్ బాక్స్ విషయానికి వస్తే కనుక 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది విత్ రివర్స్ ఆప్షన్. దీంట్లో ఆటోమేటిక్ వేరియంట్స్ అవి ఏమి ఉండవు. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత స్టీరింగ్ కూడా చాలా బాగుంటుంది. మరి ఓవర్ స్మూత్ అంటే మనకి 3XO వాటితో కంపేర్ చేసుకున్నంత స్మూత్ అయితే ఉండదు. మధ్యలో మహీంద్రా లోగో అయితే వచ్చింది. అండ్ ఇవి వచ్చేటప్పటికి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ అయితే దీంట్లో వస్తుంది. టాప్ ఎండ్ కాబట్టి దీంట్లో క్రూజ్ కంట్రోల్ వస్తుంది. హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ దెన్ వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవడానికి అయితే ఉంది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ RPM మీటర్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే కనుక టోటల్ ట్రిప్ A, ట్రిప్ B, టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ చూపిస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ గాస్ చూపిస్తుంది. అండ్ డోర్ ఓపెన్లో ఉందనేది చూపిస్తాం. లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే వస్తుంది. సో ఇది డిజిటల్ MID ప్లస్ ఎన్లాక్ టైప్ అయితే దీంతో ఇచ్చారు. ఇది కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంది కదా. ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మెయిన్గా టచ్ స్క్రీన్ దీంట్లో చూసుకుంటే 9 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ మోడలే కాకపోతే కంపెనీతో పాటు వచ్చింది ఇది. దీంట్లో రివర్స్ కెమెరా అయితే లేదు, జస్ట్ పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అన్ని దీంతో ఇచ్చారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది. డ్యూయల్ జోన్ ఏసీ అలాంటిది అయితే ఏం లేదు. ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, ఏసీ ఆన్ ఆర్ ఆఫ్, రీసర్క్యులేషన్ మోడ్కి, అండ్ హజార్డ్ లైట్ స్విచ్కి, అండ్ 12V పవర్ సాకెట్. ఇక్కడ మన మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఇలాగ ఒక పాకెట్ టైప్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఆటో స్టార్ట్ స్టాప్ సిస్టమ్కి సంబంధించిన స్విచ్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ ఇక్కడ 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. రివర్స్ అంటే కనుక ఇలా పైకి లాగాలి. ఇక్కడ ఈ సైడ్ ఇలా పైకి లాగి ఇక్కడ రివర్స్ ఎంగేజ్ చేయాలి.
నెక్స్ట్ ఇంక ఇక్కడంతా కూడా వుడెన్ టైప్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా 2 బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వాళ్ళకి కూడా ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అయితే వచ్చింది. బాగుంది కదా ఇది. అండ్ ఫ్రంట్ మనం కూర్చున్న దగ్గర నుంచి వ్యూ అనేది ఇదిగోండి కరెక్ట్గా నా కంటి పొజిషన్ నుంచి పెడితే ఇదిగోండి ఇలా ఉంది. మనకి టోటల్ బానెట్ వ్యూ అంతా కూడా సూపర్ కనబడుతుంది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవడానికి IRVM ఒకటి ఉంది. అండ్ దెన్ సన్ షేడ్స్ పెట్టుకోవడానికి ఒకటి అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మైక్ కాల్ అవి మాట్లాడుకునేటప్పుడు అదైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బీజ్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే వస్తుంది. మెయిన్గా దీంట్లో ఏంటంటే మంచి రాయల్ ఫీల్ ఉంటుంది అసలు దీంట్లో కూర్చున్న తర్వాత. సో అయితే గైస్ ఓవరాల్గా మహీంద్రా స్కార్పియో క్లాసిక్ S11 గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ వీడియో డిస్కౌంట్స్ గురించి కానీ EMI ఆప్షన్స్ గురించి కానీ లైవ్లో మీరు వచ్చి టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా సరే ఇప్పటివరకు మీరు చూసింది టెస్ట్ రైడ్ వెహికల్ టెస్ట్ రైడ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయండి. మన తణుకులో ఉంటుంది M&N మోటార్స్ మహీంద్రా షోరూమ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్. Take care.